పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని మీ ఎదుటికి తీసుకొస్తాను. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 18వ వాక్యం. ప్రేమగల తండ్రి, ఈ మాట ద్వారా మా అందరితో మాట్లాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, నా వైపు చూస్తూ దేవుని మాటలు వినాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దైవజనుడు ద్వారా ఇశ్రాయేలులకు ప్రభు చెప్తున్న మాట, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలముననే నీవును నీ కుమారుడును నీ కుమార్తె నీ దాసుడు నీ దాసి నీ ఇంట నుండి లేవీయులు కలుసుకొని నీ దేవుడిని యెహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడిని యెహోవా సన్నిధిని సంతోషించుదువు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ప్రియులారా, నీవు నీ కుమారుడు నీ కుమార్తె నీ దాసి నీ దాసుడు కలిసి దేవుడు ఏర్పాటు చేసిన స్థలములో ఉండి తిని త్రాగి ఆయన సన్నిధిలో సంతోషించుట కొరకు మీరు ప్రయత్నములు చేయుడి. మనము దేని కొరకు ప్రయత్నాలు చేయాలి? ఈరోజు వాక్యం యొక్క అంశం ఏంటంటే ప్రయత్నం. అందరూ చెప్పండి, ప్రయత్నం. ఇప్పుడు ఒక స్థలంలో ఉద్యోగం కొరకు వెళ్ళాం, అక్కడ ఉద్యోగం లేదని చెప్పేశారు. ఇక అందుకని ఇంట్లో ఉంటామా? ఏం చేస్తాం? అక్కడికి కాకుండా మరొక స్థలానికి వెళ్ళి ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తాం. ఒక బడిలో సీట్లు, పిల్లల కొరకు సీట్స్కి వెళ్ళాము, మరి ఆ బడిలో సీట్లు దొరకలేదు. అందుకని ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంచుతామా అంటే ఉంచం. మరి ఏం చేస్తామంటే మరొక బడికి వెళ్ళి సీట్స్ కొరకు ప్రయత్నాలు చేస్తాం. ఇక చెప్పాలంటే ఇల్లు కట్టుకుంటున్నాం, మరి లోన్ కావాలని ప్రయత్నం చేస్తున్నాం, ఆ బ్యాంకు లోన్ ఇవ్వలేదు. ఇక అందుకని అలాగనే వదిలిపెడతామంటే వదిలిపెట్టాం. మరి ఏం చేస్తామనంటే ఇంకొక బ్యాంకు వాడి దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేస్తాం. లేకపోతే కొంతమంది దగ్గర అప్పు అడుగుతున్నాం, వాళ్ళు ఇవ్వలేదు, అందుకని అట్లనే ఉండిపోతామా? ఉండం. మరి ఏం చేస్తామంటే మరొకరి దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేస్తాం. అంటే మొత్తం మీద ఏదో ఒక దాని గురించి మనం ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. హాస్పిటల్కి వెళ్ళాము, హాస్పిటల్కి వెళ్ళిన ఆరోగ్యం కుదుర్చపరచబడలేదు, మరి ఏం చేస్తాం? అందుకని ఇంక నా రాత అంతేలే, నా స్థితి అంతేలే, నా కర్మ అంతేలే అనుకుంటామా? అనుకో. మరి ఏం చేస్తామంటే అక్కడి నుంచి ఇంకొక హాస్పిటల్కి వెళ్ళి అక్కడైనా ఆరోగ్యం కుదుర్చపరచబడుతుందేమో అని ప్రయత్నాలు చేస్తాం. అయితే మొత్తం మీద ఏదో ఒక దాని గురించి మనము ప్రయత్నాలు మాత్రము చేస్తూనే ఉంటాం. ఇప్పుడు మీరు కూడా కొన్ని ప్రయత్నాల మీదనే ఉంటారు. ఏదో ఒక ప్రయత్నాలు చేయకుండా ఉంటారండి. మరి అన్న యాకోబు కదా మీ పేరు? ఏబన్న గారు ఇంటి దగ్గర, ఊరి దగ్గర ఇల్లు కడతా ఉన్నారు కదా, అయిపోయింది. ఇప్పుడు ఓపెనింగ్ నన్నే కదా రమ్మన్నావు, దానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇల్లు కట్టుకున్నారు దేవుని కృపలో, అది ఓపెనింగ్ కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది సైగ్గా కట్టుకుంటున్నారు, నాకు తెలియకుండా. కట్టుకోనిలే, మీరు బాగుండేది నాకు కావాలి, మీ మేలు కోరేవాడిని నేను గనుక మీరు సంతోషంగా చల్లగా పుల్లగా నల్లగా ఉంటే అదే చాలు. నాకు చెప్పకపోయినా పెద్ద ఇబ్బంది ఏం లేదులే. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా.
పెళ్ళికి పిల్లలు చూసి వచ్చింది కూడా నాకు దాచుతున్నారు నా దగ్గర. మన సంఘస్థులు కాదులే, నజరత్పేట వాళ్ళు అంత ఘోరమైన వాళ్ళు ఏం కాదు, కానీ మిగతా సంఘస్థులు పెళ్ళికి పిల్లని చూసి వచ్చింది కూడా దాచుతున్నారు నాతో. నేనేం చేస్తాను నాయన అంటే ఏందని నేను యథార్థంగా ఉంటా కాబట్టి కొంచెం వాళ్ళకి అది భయం. పిల్లోడు మంచోడు అంటే మంచోడు కాదని చెప్తా వాళ్ళ దగ్గర, అందుకని వీళ్ళకి భయం చెప్పరు నా కాడ. యథార్థం చెప్పొద్దండి, యథార్థం చెప్పాలన్నా వద్దా? చెప్పకపోతే మంచోడండి, అబ్బా అట్లాంటి మంచోడు భూమి మీద లేడండి నేను చెప్పినాను అనుకో, ఈయన పెళ్ళైన మరుసటి రోజు ఫుల్ లోడ్లో వచ్చిండు అనుకో, పిలవండరా బండోడిని, దయానిధిని పిలవండరా అంటారు. ఎందుకు అనిపించుకోవాలి నేను ఊరక? కాబట్టి కాళ్ళు ఏళ్ళు అందులో పెట్టకూడదు అనుకుంటున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే కొన్ని విషయాలలో నన్ను ఎంట్రీ అవ్వనీరు, మంచిదేలే. అయితే నేనేమంటానంటే, అయితే ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి, ప్రయత్నాలు చేస్తూనే ఉంటా. దేవుని వాక్యం అంటుంది, మీరు దేని నిమిత్తము ప్రయత్నములు చేయాలి, దేని కొరకు ప్రయత్నాలు చేయాలి అంటే అది రాయబడిన మాట, నీవు నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, చాలు. అక్కడ భార్యాభర్తను వదిలిపెట్టిండ్రు పాపం. మనం కలుపుకుందాం. చదువు, ఇప్పుడు చదువు. నీవు నా భార్య, నా కుమారుడు. తిప్పి చదువు. ఎట్టయినా మంచోడేలే, జొన్నలు గడ్డ కాదు, మంచోడు. చదువు చదువు. నా భార్య అని చదువు. నేను లేవుడు అంటే నేనే. చెప్పు. మేమందరము కలుసుకొని నా దేవుడైన యెహోవా సన్నిధిన తిని మేము చేయ ప్రయత్నములు అన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుదుము. హల్లెలూయా. నేను చెప్తానండి, నా భార్య, నా కుమారుడు, నా కుమార్తె, నా ఎంట ఉండువారు, నా లేవీడు, మేమందరం కలిసి దేవుడు మా కొరకు నియమించిన ఆయన మందిరములో తిని తాగి ఆనందించుట కొరకు నేను ప్రయత్నములు చేయుచున్నాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేని కొరకు ప్రయత్నం చేయాలి? ఏ ప్రయత్నం మనం చేయాలి? ఒక కుటుంబము దేని కొరకు ప్రయత్నం చేయాలి? ఒకటి, మన కుటుంబము దేవుని సన్నిధిలో నిలిచి ఆయన ఇస్తున్నది తిని, ఆయన ఇస్తున్నది తాగి ఆయనలో సంతోషించడం కొరకు మనం ప్రయత్నములు చేయాలి. భార్యలైతే నేను, నా భర్త, నా కుమారుడు, నా కుమార్తె దైవ సేవకునితో కలిసి దేవుని సన్నిధిలో నిలిచి ఆయన ఇచ్చుచున్నది తిని తాగి ఆయనలో సంతోషించడం కొరకు ప్రయత్నములు చేయాలి. భర్తలైతే నేను, నా భార్య, నా కుమారుడు, నా కుమార్తె, నా ఇంట ఉండేవారు, నా దైవజనుడితో కలిసి ఆయన మందిరములో, ఆయన సన్నిధిలో ఆయన ఇచ్చుచున్నది తిని తాగి ఆనందించడం కొరకు ప్రయత్నములు చేయాలి. వివాహం కాని పిల్లలైతే నేను, నా తల్లి, నా తండ్రి, మా అన్న, మా తమ్ముడు, మా చెల్లి, మేమందరము కలిసి దైవజనుడితో దేవుని సన్నిధిలో నిలిచి ఆయన ఇచ్చుచున్నది, ఆయన తాగుచున్నది మేము తిని తాగి ఆయనలో ఆనందించుటకు ప్రయత్నము చేయాలి. ఏ ప్రయత్నం మీద ఉండాలి మనం? మన ప్రయత్నం ఏంటి? దేని కొరకు ప్రయత్నం చేస్తున్నాం? ఏదో 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 ప్రయత్నములు అయితే ఉన్నాయి. నేను అనే మాట, ఏదైనా ప్రయోజనకరమైన ప్రయత్నమేనది? ఏదైనా ప్రయోజనకరమైనదేనా అది? భక్తుడు అంటున్నాడు, మీరు ప్రయత్నం చేయవలసింది ఒకటి ఉంది. ఏదో ఒక దాని కొరకు ప్రయత్నం చేయటం కాదు.
నీ ఇంటి వారందరిని దేవుని సన్నిధిలో నిలిపే ప్రయత్నము నువ్వు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనే మాట ఏంటంటే, దేవుని రాజ్యములోనికి వెళ్ళాలి అంటే పరలోకపు గవిని ఇది. స్తోత్రం చెప్పాలా మీరు గట్టిగా? మీరు పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే మొదట దేవుని మందిరంలోకి రావాలి. దేవుని మందిరంలోనికి రాకుండా పరలోక రాజ్యములోనికి చేరలేరు. ఎందుకంటే ఆయన రాకడ వస్తున్నప్పుడు ఎత్తబడేది పరిశుద్ధమైన సంఘం. నువ్వు నేను సపరేట్గా రా, కిరణ్ రా, చందురా అని పిలవడు దేవుడు. సంఘములో ఎవరైతే నాటబడి ఉన్నతమైన ఉపదేశంలో అంటుకట్టబడి ఫలించుచున్నారో వారే ఆయన రాకడలో ఆ సంఘము వధువు సంఘముగా, పరిశుద్ధ సంఘముగా, ఏ సంఘమైతే ఆయన మహిమ ఎదుట నిలబడుతున్నదో ఆ సంఘమే ఎత్తబడుచున్నది. హల్లెలూయా. ఆ సంఘము ఎత్తబడుచు ఉన్నప్పుడు ఆ సంఘములో నీవున్నావు, బాగానే ఉంది. మరి నీ భర్తేడి? సరే, నువ్వు నీ భర్త ఉన్నారు, బాగానే ఉంది. మరి నీ పిల్లలేరి? సరే, నీ పిల్లలు బాగానే ఉన్నారు, మరి నీ మనముడు మనమరాలేరి? ఆ మధ్య ఒక కుమారుడికి బైక్ వెళ్తా కింద జారి పడిపోయాడు. స్లిప్ అయి కింద పడిపోయి ఒళ్ళంతా మంచి దెబ్బలు. వాళ్ళ నాన్న అయితే ఇంకా మామూలుగా ఏడవట్లేదండి. వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ ఇంకా మామూలుగా ఏడవట్లేదు. అసలు ఇంకా ఆ ఏడుపు, ఇంకా చచ్చిపోతే అంత ఏడుపు ఏడుతారు నాకు తెలియదు, కానీ అంత ఏడుపు ఏడ్చేశారు. అతని మీద ఉన్న ప్రేమ, తన కుమారుడి మీద ఉన్న ప్రేమ, అంత ఏడుపు ఏడ్చారు. మరి అంత ఏడుపు ఏడుస్తున్నాడు. నాకు అనిపించింది, ఎంతటికి అతను తాగి బండి దోలాడు, తాగి బైక్ దోలి కింద పడి దెబ్బలు తగిలి. ఈ దెబ్బలకి వీళ్ళు ఏడుతున్నారు, కానీ ఈ దెబ్బలకి వీళ్ళు ఏడుతున్నారు. ఒకవేళ దేవుని రాకుడు వచ్చి అందరం ఎత్తబడితే మరి వాడు రక్షణ పొందలేదు కదా, వాడు దేవుని మందిరానికి రావట్లేదు కదా, వాడు పాతాళంలోకి వెళ్ళిపోతాడే. ఈ నొప్పులు కొన్ని రోజులకి ఆరిపోతాయి, మానుతాయి. ఈ గాయాలు నొప్పులు కొన్ని రోజులు మట్టుమాయం అయిపోయింది. మరి అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. దాని గురించి ఎందుక ఈ మనుషులు ఆలోచించట్లేదు? ఇక్కడ మన పిల్లలకి ఏదైనా గాయము కలుగుతుందేమో అని భయపడుతున్నాం, గాయము కలిగితే ఏడుతున్నాం. ప్రేమ, నేను కాదని చెప్పను, మంచిదే. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, ఆయన రాజ్యములో మన కుటుంబంతో కూడా వెళ్ళకపోతే, మరి నీ భర్త దేవుని సంఘానికి రాకపోతే విడవబడతాడే. మరి అప్పుడు ఏడవ్వా? అప్పుడు ఏడ్చి ఏం సాధిస్తావు? నీ పిల్లలు దేవుని సంఘంలో లేకపోతే మరి వారు దేవుని రాజ్యంలోనికి రారే. దేవుని రాజ్యంలోకి రాకపోతే ఇంక వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు? పాతాళానికి వెళ్ళిపోతున్నట్టు. మరి ఇప్పుడు ఆ పాతాళ వేతను అనుభవిస్తుంటారే, మరి దాని గురించి ఎందుకు బాధపడరు? ఎక్కడ వాని బాధను చూస్తున్నావు, మరి రేపు పొద్దున అతని బాధ, అతని వేదన ఏందని నువ్వు ఆలోచించలేకపోతున్నావు. నువ్వు సరి అయిన దేవుని రక్షణ పొందుకున్న వాడవు, రక్షణ పొందుకున్న దానవైతే నీ ఇంటిని కూడా నువ్వు రక్షణలోకి నడిపించుకోవాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. ప్రలాపించు, కన్నీరు కార్చు, ఆయన పాదాలు పట్టుకొని గోజాడు. ఇర్మీయా ప్రవక్త గ్రంథములో ఉంటుంది కదండి, మీ కుమార్తెలకు అంగలార్పు విద్య నేర్పుడి అని ఉంటుంది. ఏడ్చుచున్న వారిని నా యొద్దకి తీసుకురండి. ప్రలాపించి ఏడ్చుచున్న స్త్రీలు ఏరి అని అంటాడు. ఏరి దేని కొరకు ఏడుస్తున్నారు? వీడు పనికి పోవట్లేదని ఏడుతున్నారు తల్లిదండ్రులు. వాడు పనికి పోయి వీళ్ళకి సంపాదించలేదని ఏడుతున్నారు. ఇంకా పెళ్ళి అయిందంటే కోడల మాటిని అసలు వీడు మా మాట వినట్లేదని ఏడుతున్నారు. ఎదురు తిరుగుతున్నారని ఏడుతున్నారు. వీటి కొరకు ఏడుతున్నారు. కానీ మరి రేపు పొద్దున పరిస్థితి ఏంటి? ఆయన రాజ్యములో మన కుటుంబంతో కూడా ఉండొద్దా? ఆయన రాజ్యములో మనము మాత్రముండి మన కుటుంబం పాతాళములో ఉంటే ఏమైనా మనకు నెమ్మది ఉంటుందండి?
అమ్మా మీరు చెప్పరే, కరోనా టైంలో వాళ్ళ ఎక్కడ తమిళనాడులోనే ఎక్కడో జరిగిన విషయం, ఈరోడ్ అనుకుంటాను, ఈరోడ్ భార్యను క్షమించండి భర్తను కరోనా ఎఫెక్ట్ అయిందని క్వారంటైన్లో పెట్టారని ఈమె ఇంట్లో ఊరేసుకొని చచ్చిపోయింది. ఆ భర్తను క్వారంటైన్లో పెట్టి నాకు దూరం చేసేసారని కోపంలో ఊరేసుకొని చచ్చిపోయింది. భలే ట్రైన్. కరోనా టైంలో మామూలు న్యూస్లు కాదు ఇట్లాంటివన్నీ, అసలు మామూలు జరగలే ఇట్లాంటివన్నీ. ఒక ఆయన అయితే కరోనా ఈయనకి పాజిటివ్ అని వచ్చిన అమ్మటే అందరికి మందు తెచ్చిచ్చి, భార్య బిడ్డలకు అందరికి మందు తెచ్చిచ్చి, నాతో కూడా మీరు కూడా చావండి అందరం చంపిండు. నిజం, సేలంలో జరిగిన విషయం అది. ఎందుకంటే నేను క్వారంటైన్కి పోతే వీళ్ళందరూ తనిగా ఉంటారు, నేను వీళ్ళు లేకుండా ఉండలేను, నేను లేకుండా వాళ్ళు ఉండలేరని చెప్పి మొత్తం మీద అందరిని చంపేశారు. సేలంలో జరిగిన విషయం. భార్యను పిల్లల్ని అందరం చంపి ఇతను కూడా తాగి మొత్తం చచ్చిపోయారు. నేనేమంటున్నానంటే, అంటే ఇంత ఎడబాటు కూడా ఓర్చుకోలేమే. క్వారంటైన్లో మహా ఎన్ని రోజులు ఉంచారు ఆ రోజు? 15 రోజులు కదా జేమ్స్? 15 రోజులు ఉంచితే దాన్ని ఎడబాటు ఉండలేక మరి ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయినప్పుడు మరి ఆ నిత్యరాజ్యంలో నీవు మాత్రము నీ కుటుంబం పాతాళంలో ఉంటే ఎట్ట తట్టుకోగలుగుతావు? చిన్న మాట చెప్తాను, మంచులందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒరేయ్ నాకు కోపం వస్తుంది అమ్మా, గట్టిగా చెప్పండి. చేతులు తల పైకెత్తి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒకరోజు ఆంధ్రాకి వెళ్దామని రైల్వే స్టేషన్కి వెళ్ళాను, సెంట్రల్కి వెళ్ళి ట్రైన్ స్టార్ట్ అయిపోయి మూవ్ అయిపోయింది. ఏమన్నా కటక్కన మళ్ళీ బండి ఆపేశారు, ట్రైన్ ఆపేశారు. ఎందుకు ఆపేశారని చెప్తే ఒక ఆమె గలప చేస్తుంది, గందరగోళం చేస్తూ ఉంది. ఇంకా టీటీఆర్లు అందరూ వచ్చేసారు, పెద్ద రచ్చరచ్చ చేసేస్తుంది. మా ఆయన ఎట్టబోయాడు, బండి ఆపేశారు, బండి ఆపి మరి చైన్ పెట్టి లాగేసి గందరగోళం. మా ఆయన ఎట్టబోయిండో తెలియలేదు, ఎవరు తీసుకోమని తెలియలేదు, ఆయన తప్పిపోయిండో యాడికి పోయిండో, మీరు బండి తీసుకెళ్ళిపోతే ఎట్ట, నా భర్తలాగా నేను ఉండలేను అని పెద్ద గలప చేస్తే ఆయన బాత్రూంలో నుంచి వస్తాడు బయటికి. ఆయన వచ్చి, ఏంది బండి ఎందుకు ఆగింది, ఎందుకు ఇంత జనం ఉండరు? ఒరి మట్టి మొహమ్మడ, నీ పుణ్యానరా, నీ పుణ్యాన. ఏమైంది అంటే, నిన్నెవరు ఎత్తుకోబోయారని గలప చేసింది నీ భార్య. సిగ్గుపోయింది ఆయనకి. ఆయన ఎత్తుకొని పోయేటట్టుండ ఆయన బియ్యం బస్తాలు 4 బస్తాలు కలిసి అట్టుండ ఆయన ఎత్తుకొని పోతా. అంటే ఆ బాధ చూడు. ఒకళ్ళు ట్రైన్లో ఎక్కలేదేమో వెళ్ళిపోతే మరి నా భర్త మళ్ళీ మేము ఎక్కగలవాలి, ఎట్ట చూసుకోవాలి, ఎట్ట పోతున్నాం, మేమే ఆడ దిగుతాము, ఏమైపోతాము. మరి అదే భయము ఒకవేళ నేను పరలోకానికి వెళ్ళిపోతే నా పిల్లలు, నా భర్త, నా భార్య పాతాళంలో ఉంటారే, దాని గురించి ఎందుకు ఏడవలేకపోతున్నావు? దాని గురించి ఎందుకు ప్రయత్నం చేయలేకపోతున్నావు? నేనేమంటానంటే, నువ్వు ప్రయత్నం చెయ్యి, నీ ప్రయత్నం నా దేవుడు సఫలం చేస్తాడు. హల్లెలూయా. ఆయన సకలమును చేయగలిగిన దేవుడు. కొట్టు చప్పట్లు గట్టిగా. సర్వకృపానిధివి, సంపదలగలివి, సర్వకృపానిధివి, సంపదలగలివి, సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచేదా, కలవరపడినే నా
కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. దేవునికి స్తోత్రం. మనోళ్ళకి కాన్ఫిడెంట్ ఎక్కువ, నమ్మకం ఎక్కువ. ఏం నమ్మకం? ఆయన మారడయ్యా అన్న నమ్మకం. ఏం నమ్మకం? ఏం నమ్మకము? ఎవరు? పురుషోత్తమ అన్న. ఆయనే మారి గుట్టు చూడు, ఆయన మొహం చూడక్క, పాపం పసిపిల్లల మొహం అక్క. ఎందుకు ఆయన ఇట్ట ఏంపుతా ఉంటావు నువ్వు? పురుషోత్తమ అన్నకి ఏమి మంచోడైతే, కానీ మాటే ఎండవు. దేవునికి స్తోత్రం కలుగున గాక. కొంతమంది కాన్ఫిడెంట్, నువ్వేమో భర్తలు తీసుకురా 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 అంటావో, ఆయనేమో వచ్చే కదా. కొంతమంది ఇంక భర్తలు ఇంకా మారుని వదిలిపెట్టేస్తారు. కానీ నేనేమంటానంటే, నువ్వు మార్చలేవు, నేను మార్చలేను, కానీ నా దేవుడు ఒక పాపిని విప్లవాత్మకముగా మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన మారుస్తాడు. నువ్వు ప్రయత్నములు మాత్రం చెయ్యి. దేవుని స్తోత్రం కలుగునగాక. నువ్వు ప్రయత్నము చెయ్యి. నెంబర్ 1, దేని కొరకు ప్రయత్నం చేయాలంటే, నీవు కుటుంబ సమేతంగా, నేను, నా కుటుంబము, నా కుమారుడు, నా భర్త, నా భార్య, నా కుమారుడు, కుమార్తె దైవజనుతో కలిసి దేవుని మందిరంలో నిలిచి ఉండాలి అనే ప్రయత్నము చేయాలి. రెండవ ప్రయత్నం ఏంటి? చదవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వాక్యం. చాలు. అందరితో సమాధానముగా ఉండుట కొరకై ప్రయత్నించుడి. మొదటిగా ఏం ప్రయత్నం చేయాలి? అందరూ చెప్పండి. నెంబర్ 1, కుటుంబ సమేతంగా నీవు దేవుని సన్నిధిలో నిలిచి ఉండుటకు ప్రయత్నం చేయాలి. నెంబర్ 2, దేని కొరకు ప్రయత్నం చేయాలంటే, అందరితోనూ సమాధానముగా ఉండుట కొరకై ప్రయత్నం చేయాలి. దేని కొరకు ప్రయత్నం చేయాలి? తల్లు పైకి ఎత్తాలి. దేని కొరకు ప్రయత్నం చేయాలి? పగ సాధించే ప్రయత్నాలు చేయకూడదు క్రైస్తవుడు. వారి యొక్క కోపాలు, క్రోధాలు, వాటిని హృదయంలో దిట్టపరుచుకునే విషయంలో ప్రయత్నాలు చేయకూడదు. కొంతమంది ఉంటారు, వారి యొక్క మనస్సులో ఉన్న ఆ బాధ ఎప్పుడో ఏదో జరిగి ఉంటుంది. ఆ మాటను మనసులో పెట్టుకొని సత్యంత వరకు మర్చిపోరు. సత్యంత వరకు వాళ్ళు మరవరు. అంటే సమాధానం ఉండదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. భార్య మీద భర్తకు సమాధానం ఉండదు, భర్త మీద భార్యకి సమాధానం ఉండదు. అన్నకి తమ్ముడితో సమాధానం ఉండదు, తమ్ముడికి అన్నతో సమాధానం ఉండదు. అక్కకి చెల్లెలతో సమాధానం ఉండదు, చెల్లెలు అక్కకుతో సమాధానం ఉండదు. అత్తకి కోడలకు, అత్త కోడలు అంటే కొంచెం అది ఒక సృష్టిలో మార్పు జరగాల. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏది ఎందుకన్నా మంచి కోడళ్ళందరూ ఒక స్తోత్రం చెప్పండి. కోడలు లేరా మన సంఘంలో? నయ్యమి నువ్వు కోడలు కదా, దేనమ్మ నువ్వు కోడలు కదా, ప్రశాంత్ నువ్వు కోడలు కదా, ప్రవీణ నువ్వు కోడలు కదా. కోడల్లో ఆలీలు నువ్వు ప్రైజ్, నువ్వు కోడలు కాదు. సువర్ణ నువ్వు కోడలు కాదు. ఏ చెప్పండి, కోడలందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే పోనీ అత్తలు చెప్పండి. హల్లెలూయా. అచ్చకి ఎత్తలేదమ్మా అనుష. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇంకా అత్తకి
కోడలికి ఏముండాలండి? చెప్పాలి, ఏముండాలి? అత్తకి కోడలికి చిన్న గొడవ పడితే నేను పోయా అసలు నేను మామూలుగా పోను. వీళ్ళు గొడవలకు బాగూడదు, ఎందుకంటే శీఘ్ర పుల్ల కూడా అడ్డమే వాళ్ళకి. కాబట్టి అవన్నీ మనం పోయి మాట్లాడుతుంటే ఇంకా మనకు సిగ్గు చేతి అని పోను. మొత్తం మీద బలవంతం చేస్తే, అమ్మ వాళ్ళ అమ్మకాడి ఇచ్చేయక్క, దయక్కో నువ్వు ఎట్ట చూసుకున్నా, నువ్వు ఎట్టయినా నానమ్మవే కానీ ఆమె కాడి ఇంకేందో గాడిద పలు పోసినవా? ఎందుకు అంతలా నరుతుంది? ఆ తమాసుగా నిజంగా గొంతు రావాలని కొంతమంది గాడిద పలు పోతారు. లేదు పోయలేదా? మరి అయినా ఇంత పోయిబాకు. మీకు తెలియదేమండి, పోతారుగా పిల్లలకు నోరు గొంతు బాగుండాలని. మరి కాపాడబాకమ్మ ప్రవీణ. సరే అని చెప్పేసి మాట్లాడదామని వెళ్తే ఎంత మాట్లాడిన కాంప్రమైజేషన్. అసలు అత్త ఒప్పుకుంటే కోడలు ఒప్పుకోవట్లే, కోడలు ఒప్పుకుంటే అత్త ఒప్పుకోవట్లే. కోపొచ్చి అసలు మీరు ఎందుకు మందిరానికి వచ్చేదన్న? వాక్యం నెరవేరింపు ఇది అని అంటుంది ఆమె. వాక్యం నెరవేరింప చూడు, బైబిల్లో చూడు అని చెప్పి రెఫరెన్స్ చెప్తుంది. నేను సమాధానమును కాదు అగ్నివేయ వచ్చి తిని అత్తకు కోడలకి అత్తకి వైరం పెట్టిదానికి వచ్చిన చూపిస్తుంది నాకు రెఫరెన్స్. ఆమె తండ్రికి కుమారుడికి తండ్రికి వైరం పెట్టడానికి వచ్చానని చూపిస్తాను. అసలు ఆ వాక్యం అర్థం చేసుకున్నానికి శాతకాల. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంతమందికి వాక్యం అర్థం కాకుండా వాక్యాన్ని మలుపులు తిప్పుతుంటారు వాళ్ళకి తగినట్లుగా. మందిరానికి వచ్చి నిద్రపోతుండ ఒక ఆయన. ఇంటికి పోయిన తర్వాత అమ్మే నోవాహు అట్లు చేశాడంటే, ఏం అట్లు? గోధుమ అట్ల, రవ్వ అట్ల, ఏమట్లు చేశారు? అట్లంటే దోషులు, తెలుసుగా కనిగిరి భాష. అట్లంటే దోషులు అంటే నోవాహు గారు అట్లు ఎప్పుడు చేశాడండి అంటే, పిచ్చిదాలా ఇందుకే నేను చూడు నిద్రపోతున్నా వాక్యం బాగా అన్నాడంట. అట్లు ఎప్పుడు చేశాడండి? తిక్కలదానా చూడు, ఆదికాండం 6వ అధ్యాయం చివరి వాక్యం చదువు అని చెప్పి చదువు. అది నోవాహు ఈ ఒక్క పట్టుకొని అట్లు చేసే. ఏం అట్ల? అది రవ్వ అట్లా, గోధుమ అట్లా, బియ్యం అట్లా, ఏమో అట్లా కన్ఫ్యూజన్ అయిపోయి. ఏమో కూడా అవునండి నేను కూడా వాక్యం విన్నా, ఈ అట్లు సంగతి తినలేదు అంటుందంట ఆమె. అట్లా అర్థం కాదు కొంతమందికి వాక్యాలు. దేవుడు స్తోత్రం చెప్పండి గట్టిగా. నేనేమంటానంటే ప్రియులారా, మన దేవుడు సమాధానకర్త. ఆయన సమాధానం అనుగ్రహించే దేవుడు ఆయన. మనము ఒకరితో ఒకరికి సమాధానముగా ఉండుట కొరకే మనము ప్రయత్నము చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచి మనస్సాక్షితో చెప్తున్నాను, నాకని శత్రువులు ఎవరు లేరు, ఎవరిని శత్రువుగా నేను ఊహించను లేదు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. కాకపోతే కొన్ని మాటలు నేను గట్టిగా చెప్తా కాబట్టి వాళ్ళకి నచ్చకుండా నన్ను దూరంగా పెట్టేస్తారు వాళ్ళు. అది వాడికేమో నేనంటే మంచి ప్రేమ, ఇష్టం, పిచ్చి నేనంటే. వాళ్ళ అత్తగారేమో అసలు నేనంటే గొరగదు ఆమెకి. ఎవరు? పిల్లనిచ్చిన అత్త. డెలివరీ అయిపోయి ఇంటికి తీసుకొస్తున్నారు. అన్నా నువ్వు వచ్చి ప్రార్థన చేస్తానే నా కుమారుని ఇంట్లోకి తీసుకుపోతా, అప్పుడుదా తీసుకుపోనని. వాడు అరే వద్దులేరా, ఎవరో ఒకరు పిలుచుకొని ఎవరో పంపిస్తాను ప్రార్థన చేసుకోని అంటే, లేదు నువ్వు వస్తేనే ఇంట్లో అప్పుడుదాకా ఎంత టైం అయినా రోడ్డు మీద నిలబెడతాన్నారు. సరే అని చెప్పేసి నేను కూడా వెళ్ళి ప్రార్థన, ప్రభువా ఈ బిడ్డ మొట్టమొదటిగా ఇంట్లో అడుగు పెడుతున్నా, ఇల్లు దీవించండి, ఆశీర్వదించండి, ఈ మహిమతోనే పని బిడ్డ జీవించి జీవితకాల బ్రతుకు దినములైన కృపా క్షేమం వెంట వచ్చును గాక యేసు నామములో ప్రార్థన చేస్తున్నాడు, ఆమేన్ అని. ఆ ముషిల్ది ఉంది, ముషిల్ది
ఈ ఈ ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ వచ్చి అయిందా 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 జరుగు 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 అట్ట అంటుంది నన్ను నేను ఏమేం చేయబోతుంది అంటే ఉప్పు తెచ్చి ఉప్పు ఇట్ట 4 తిప్పులు ఇట్ట 4 తిప్పులు. నేను అమ్మ 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 అది చేయకూడదు అంటే ఆగో నువ్వు చేస్తావు నేను ఏమైనా అడ్డు వచ్చినానా అని అంటున్నా. రే ఏంట్రా ఈ పని అంటే నా ఏమనుకో రే ఇంక నేను ప్రార్థన చేసి ఎందుకురా నా కోపం వెళ్ళిపోతానంటే అసలు నిన్ను ఎవడు రమ్మన్నాడు అంటుంది ఆమె. నిన్ను వద్దని అప్పుడే చెప్పిందంటే ఈ ముషిల్ది నన్ను రావద్దని. మొత్తం మీద ఆగో అని చెప్పి తిప్పి 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 నువ్వు రా అని చెప్పింది. తీసుకొని పోయాను. పొయ్యి ఉంది, పొయ్యి ఈ ఉప్పు పొయ్యిలేసింది. పొయ్యిలేసేలాక పట్ట 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 పడి చూడు ఏందమ్మా చూసేది ఎంత దిష్టి ఉందో చూడు. ఒరే ఉప్పు పోతులేస్తే పట్ట 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 అనుకున్నా పిట్ట 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 అంటయా. నువ్వు తిప్పినా తిప్పకపోయినా ఉప్పును పొయ్యిలేస్తే ఏమంటాయి మరి గుడ్డ కాల్చేస్తారు. గుడ్డ కాల్చేస్తే ఏ కలర్ వస్తుంది? కాల్చేసి నల్ల చూడు ఎంత నల్ల ఎంత దిష్టి చూడు. ఓరే దుర్మార్గుల్లారా. నేనేమన్నానంటే వీటన్నిటికి నేను అడ్డం శత్రువుని కాబట్టి చాలా వరకు నన్ను పిలవరు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పడం గట్టిగా చెప్పండి, చెప్పేది గట్టిగా చెప్పండి. అయితే ఒక్క మాట చెప్తున్నా ఏంటంటే మనము క్రైస్తవులుగా ఉన్న మనము ఎవరిని శత్రువులుగా ఊహించకూడదు. దేవుని వాక్యం అంటుంది నీకు కీడు చేసిన వారికి కూడా నీవు మేలే చేయాలి. పాడతాంగా మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఓల్డే. ఆయన మేలు చేసే దేవుడే, ఆయన ఉపకారం చేశాడు. ఆయన ఎవ్వరికి కీడు చేయడు, ఎవ్వరికి ఆయనకు అన్యాయం చేయని తెలియదు. ఆయనకి ఒకరికి ద్రోహం చేసి దానికి యేసు ప్రభుకి తెలియదు. అయితే ఆయన బిడ్డలమై ఉన్న మనం క్రోధముతో, కక్షతో, కోపముతో, కసితో మనం భక్తి చేయొచ్చా? తప్పు కదండి. దేవుని వాక్యం అంటుంది మీరు సమాధానముగా ఉన్నట్టుకు ప్రయత్నాలు చేయాలి అందరితో. యేసు ప్రభుకి మనం చేసిన ద్రోహం కంటే మనతో ఉన్న వాళ్ళు మనకు ద్రోహం చేశారా? మీరు చెప్పండి. భారతంగా నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసెన్, నాదు దోషమే నిన్ను అనువున హింసించెన్. మన పాపములు సిలువగా మారినాయి, మన దోషములు ఆయన హింసించినాయి. నేనేమంటానంటే మరి అంత ఘోరమైన పాపం అన్యాయం మన వాళ్ళు మనకు చేశారా? చేయలేదుగా. అయితే ఇంత ఘోరమైన పాపం చేసిన మనల్ని ప్రభు క్షమించినప్పుడు, మనతో ప్రభు సమాధానంగా ఉన్నప్పుడు మన తోటి వారితో, మన సహోదరులతో మనం ఎందుకు సమాధానంగా ఉండలేమో? మనము ఒకరికి ఒకరు సమాధానముగా ఉండుట కొరకు ప్రయత్నము చేయాలి. చదవండి పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 5వ అధ్యాయం 23, 34 వాక్యాలు. 23, 24 వాక్యాలు చదవండి. మత్తయి సువార్త 5. నువ్వు బలిపీఠమున అర్పణములు అర్పించుచుండగా నీ మీద ఆ మాట బాగా నోట్ చేయండి. నీ మీద నీ సహోదరునికి ఏదైనా విరోధము కలదా అని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడనే బలిపీఠం ఎదుటనే అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడి అటు తర్వాత వచ్చి అర్పణములను అర్పించు. తల్లపైకెత్తు. నీ సహోదరునితో ఏదైనా ఒకవేళ మనస్తాపాలు ఉంటే నువ్వు క్షమించుంటావు వాళ్ళని.
ఒకవేళ వారికి ఆ మాట మీరు బాగా చదివితే, నీ సహోదరునికి నీ మీద ఏమైనా మనస్తాపం ఉన్న ఎడలా, మనకుండేది కాదు. రామన్నకి నాకు ఒక చిన్న గొడవ పడింది. పర్ల ఏసు రక్తం ఇప్పుడు దాకా గొడవ పర్ల కాదు మన ఇద్దరికి పర్ల. ఏమో పర్లేదు అంటే పడుద్ది అంటారంటగా మన వాళ్ళు. కింద పన్నే పర్లేదు అప్పుడే పడతాడు. ఏమో పడకూడదు మనకి. దేవుడు స్తోత్రం కలుగును గాక. గొడవ పడింది, కోపంలో నన్ను తిట్టా, నేను తిట్టేశా. నేను రామన్నే కదని చెప్పి సరేలే అని చెప్పి నేను క్షమించేశా. బలిపీఠం అర్పించడానికి వచ్చిన. అయితే నేను క్షమించేశాను, కానీ నేను సమాధానం ఆయనకి కోపం ఉంది నా మీద. కోపం కాదు, బాధ. ఎట్టన్నా దయ్యాన్ని అటు తిట్టినాడు అనే బాధ ఉంది. ఇప్పుడు రామన్న నా మీద ఏదైనా బాధలో ఉన్నాడని నాకు గుర్తొస్తే, నాకు లేదు ఆయన మీద బాధ, ఒకవేళ ఆయనకి ఏమైనా బాధ ఉందని నాకు గుర్తొస్తే నేను బలి అర్పించకూడదు. మొదట వెళ్ళి రామన్న దగ్గరికి, అన్న ఏదో కోపంలో మాట్లాడేశాను అన్న, ఏదో టెన్షన్లో మనసులో ఏం పెట్టుకోబాకన్నా, మనం ఒక సంఘంలో ఉండేవాళ్ళం, ఒక రొట్టి విరిచేవాళ్ళం, ఒకే ప్రేమ సంబంధంలో కట్టబడాలన్నా, ఏం బాధ పెట్టుకోను. అప్పుడు ఆయన కూడా నా మీద సమాధాన పడాల. నేను ఒక్కన పడేది కాదు, రామన్న కూడా నా మీద సమాధాన పడినప్పుడు అప్పుడు వచ్చి నేను బలి అర్పించాలి. హల్లెలూయా. ఆ బలినే దేవుడు అంగీకరిస్తున్నాడు. మీరు సమాధానముగా ఉండుట కొరకు మీరు ప్రయత్నము చేయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకటి, నీ కుటుంబాన్ని దేవుని సన్నిధిలో నిలవబెట్టుట కొరకు ప్రయత్నం చేయాలి. 2, సమాధానముగా ఉండుట కొరకు ప్రయత్నం చేయాలి. 3వ మాట ఎబ్రీ 12:14, పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నం. నెంబర్ 3, పరిశుద్ధమైన జీవితము జీవించుట కొరకు ప్రయత్నము చేయాలి. ఎలాంటి జీవితం అండి? ఎలాంటి జీవితం? నోరులు తెరవరా మీరు? అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. ఎవరైనా ఏం పరిశుద్ధుడు? అతి పరిశుద్ధుడు. అతి పరిశుద్ధుడై ఉన్న దేవుడు ఏం ఆశపడుతున్నారంటే మీరును పరిశుద్ధులై ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. తప్పేం కాదు కదండి అమ్మా. ఇప్పుడు నాన్నగారు ఉన్నారు, నేను సేవకుడిని, మా కుమారుడు కూడా సేవకుడు అవ్వాలని ఆశపడ్డాడు, తప్పేం లేదే. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఆయన ఆశ ఏంటి? నా బిడ్డలో కూడా పరిశుద్ధులై ఉండాలి. పేతురు మొదటి పత్రికలో 1:15 అనుకుంటాను అంటాడు, నేను పరిశుద్ధుడినై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండండి. దేని కొరకు ప్రయత్నం చేయాలంటే ఈ లోకం ఎట్ట పోతుందో అట్ట పోవాలి కదండి. ఈ లోకంలో ఉండి మనం పరిశుద్ధంగా బ్రతకాలంటే ఎట్ట కుదురుతుందిలేండి అని ఈ డైలాగులన్నీ మానండి. పరిశుద్ధంగా ఒక మానవుడు భూమి మీద జీవించగలడు అని మాదిరి ప్రభు చూపించినారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరము సశరీరుడుగా ఈ భూమి మీద జీవించి పరిశుద్ధతను కనుపరచి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఒక మానవుడు పరిశుద్ధంగా బ్రతుకగలుగుతాడు, జీవించగలుగుతాడని నిరూపించినాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పరిశుద్ధమైన జీవితము జీవించగలుగుతాం. ఎప్పుడు అంటే ఈ లోకముతో మనము స్నేహము చేయకుండా ఉన్నప్పుడు. యాకోబు పత్రిక 4:4 ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. అంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలంటే ఈ లోకముతో నువ్వు స్నేహము చేయకూడదు. ఈ లోకముతో స్నేహం అంటే అర్థం ఏంటంటే ఈ లోకం ఎటు వెళుతుందో మనం కూడా అట్లా వెళ్ళటం, అదే లోకముతో స్నేహం. లోకులు వెళుతూ ఉన్న మార్గంలో మనం కూడా వెళ్ళటము, అదే లోక స్నేహం. ఎవడు చేయని తప్పు మేమేం చేశాములేండి, వాళ్ళు చేసిన తప్పు కంటే మేమేం చేయలేదులేండి, వీళ్ళు చేయని తప్ప వాళ్ళు చేయని తప్ప, వాళ్ళు ఆడని అబద్ధాల వీళ్ళు ఆడిన అబద్ధాల, వాళ్ళు చేయని పాపం వీళ్ళు చేయని పాపం. నో, మన మాదిరి ప్రభుని యేసుక్రీస్తు వారితో మనల్ని మనం పోల్చుకోవాలి.
వాడితో వీడితో మనం పోల్చుకో. వాడు పోతాడు నరకానికి, నువ్వు పోతావు ఏంటి? లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇంకంతకు మించి లోకంలో ఏమీ లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి ఆ లోకముతో నువ్వు స్నేహం చేసినప్పుడు మరి నువ్వు ఎలా పరిశుద్ధతను నువ్వు దాచుకోగలుగుతావు, పరిశుద్ధతను కాపాడుకోగలుగుతావు? నా ప్రియులరా, పరిశుద్ధత లేకుండా ఎవడు దేవునిని చూడలేడు. పరిశుద్ధత ఉన్నవాడే దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతాడు. పరిశుద్ధత ఉన్నవాడే దేవుని చూడగలుగుతాడు. కొంతమంది అంటుంటారు, నీతిమంతుడు లేడు. ఎట్టయినా అన్నా, మీరు ఎన్ని మాటలు చెప్పినా బైబిల్ ప్రకారం బ్రతకాలంటే మన వల్ల ఎట్టవుద్దన్నా అని అంటారు కొంతమంది. బైబిల్ అనుసరించినట్టు జీవించటం మన వల్ల కాదులే అన్నా. మరి ఇంకా బైబిల్ ఎందుకన్నా రాసింది? టైంపాస్కా? ఊరక ఏదో రాయాలని రాయించాడా? ఏదో బైబిల్ సేల్ అవ్వాలని రాయించాడా? ఎందుకొరకు బైబిల్ మనకి దేవుడు చేతికిచ్చాడు అంటే, ఈ బైబిల్ నీవు నడవవలసిన మార్గాన్ని నీకు బోధిస్తుంది. ఈ మార్గములో నీవు నడిస్తే మాత్రమే ఆయన రాజ్యమును స్వతంత్రించుకోగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధమైన జీవితము జీవించుట కొరకు ప్రయత్నములు చేయాలి. నీ కళ్ళకు పరిశుద్ధత ఉండాలి, నీ నోటికి పరిశుద్ధత ఉండాలి, నీ చెవులకు చెప్పరేందండి. 3 కోతుల సంగతి తెలుసా? 3 కోతులు, 3 మంకీస్. ఎక్కడ చూశారు? 3 కోతులు ఎప్పుడు చూడలేదు. ఎక్కడ చూశారు? ఏంది ఎట్ట చూస్తారు? ఏంది నన్ను? కోతినే చూడలేదా? అమ్మ కోతిని చూడలేదా? వీళ్ళు కోతిని చూడలేదంట. పౌలు తీసుకొచ్చి కట్టి ఒకటి ఆడ వాకిటి ఇక్కడ 3 కోతులను చూడలేదా? 3 కోతులు మనకు నేర్పే పాఠం ఏంటి చెప్పండి, గట్టిగా చెప్పండి. 1 చెవులు మూసుకోవాలి, 1 చెవులు మూసుకోవాలి, 2 కళ్ళు, 3 అంటే అర్థం ఏంటి? చెడు మాటలు వినకూడదు, చెడు వాటిని చూడకూడదు, చెడ్డ మాటలు పలకకూడదు. అంటే నీ చెవులకు పరిశుద్ధత ఉండాలి, నీ కంటికి పరిశుద్ధత ఉండాలి, నీ నోటికి పరిశుద్ధత ఉండాలి. నీతిమంతుడు లేడు, ఒక్కడైనా నీతిమంతుడు లేడండి. అసలు ఎవరున్నారండి నీతిమంతులుగా? దేవుని వాక్యం అంటున్న ఆ నీతిమంతులుగా ఉన్నవారికే దేవుని రాజ్యం. నీతిమంతులు లేరు, ఒక్కరు లేరు అని అదేం తప్పులే ఇదేం తప్పులే మరి చెప్పుకుంటా ఉండు. నువ్వు పొరపాటున నీ భక్తి దేవుని రాజ్యానికి నేను తీసుకువెళ్ళ. నువ్వు దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలంటే తప్పకుండా పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధమైన జీవితము జీవించుటకు ప్రయత్నము చేయాలి. చదవండి పరిశుద్ధ గ్రంథములో, అదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15-16 వాక్యాలు. ఒక్క పూట కూటి కొరకు తమ జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన భ్రష్టుడు ఎవడైనా మీలో ఉన్నాడేమో అని జాగ్రత్తగా చూచుకొని ఒక్క పూట కూటి కొరకు తమ జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్నవాడు ఎవరు? యోసేపు. ఈరోజు ఏదో క్షణికమైన సంతోషం కొరకు, తాత్కాలికమైన సంతోషం కొరకు, తాత్కాలికమైన లాభం కొరకు, ఏదో కంటికి ఇంపుగా ఉండాలని చూస్తూ, ఏదో వినుటకు ఇంపైన మాటలని వింటూ చాలా సులభంగా బూతు మాటలు చాలా సులభంగా సాడీలు మాట్లాడేస్తారు, సులభంగా అబద్ధాలు మాట్లాడేస్తారు. లేని దానిని ఉన్నట్లుగా, ఉన్నదాన్ని లేనట్లుగా మాట్లాడటమే అబద్ధం. ఏదో ఒక తాత్కాలికమైన సంతోషం కొరకు, ఎవరినో మెప్పించడం కొరకు, ఎవరినో సంతోషపెట్ట కొరకు, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న భ్రష్టుడైన వ్యభిచారి అయిన యేషేవు లాంటి వాడు ఎవరైనా మీలో ఉన్నారేమో జాగ్రత్తగా చూచుకోనండి. మనం అలా ఉండకూడదు.
తాత్కాలికమైన సంతోషం కొరకు, తాత్కాలికమైన ఆనందం కొరకు, తాత్కాలికమైన విషయాల కొరకు మనము దేవుని పరిశుద్ధతను పోగొట్టుకోకూడదు. మనం పరిశుద్ధమైన జీవితం జీవించాలి. పరిశుద్ధమైన సాక్ష్యం దేవుని ఎదుట మనం పొందాలి. ఆ పరిశుద్ధమైన జీవితం జీవించడం కొరకు ప్రయత్నించాలి. కుటుంబమును దేవుని మందిరం నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. అందరితో సమాధానముగా ఉండే ప్రయత్నం చేయాలి. పరిశుద్ధంగా జీవించే ప్రయత్నం. ఈ 3 ప్రయత్నములు మనం చేస్తున్నప్పుడు నిశ్చయంగా దేవుని రాజ్యమును మనం స్వతంత్రించుకోగలుగుతాం. అట్టి కృప దేవుడు 50 మందికి అనుగ్రహించునుగాక.